Hi friends, welcome back to my channel Telugu Beauty and Healthy Tips. This is Radha. ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ అంటే మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు కూడా నేను మీకు ఒక మంచి బయోటిన్, ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న లడ్డు మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నానండి. నార్మల్గా అమ్మాయికి జుట్టు ఊడిపోతుందనో, లేకపోతే స్కిన్ కలర్ చేంజ్ అవుతుందనో, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని, లేదంటే బాగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, సరిగ్గా ఇమ్యూనిటీ సరిగ్గా ఉండకపోవటం, చాలామంది సఫర్ అవుతున్నారండి. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ప్రాబ్లమ్స్తో ఏ ప్రాబ్లంతో అయినా మీరు సఫర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు నేను మీకు చూపించే లడ్డు ప్రతిరోజు 2 తినండి చాలు. చాలా హెల్తీగా ఉంటారు. అండ్ హై ఫైబర్ అండ్ ప్రోటీన్, కొలాజిన్ కూడా మీకు కొలాజిన్కి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా అండి, మనం తీసుకునే ఫుడ్ డైలీ ఏదైనా సరే జంక్ తీసుకోబోయే ముందు ఆ ప్లేస్లో రీప్లేస్గా ఇటువంటి హెల్తీ లడ్డు తీసుకోండి చాలు. హెల్తీగా ఉంటారనమాట. ఇది మీ పిల్లలకు కూడా పెట్టచ్చండి. చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం అనమాట. ఓకే, నేను ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోండి. కొంచెం అంత ప్రీహీట్ లాగా చేసుకొని వేయించుకోండి. అంటే మరీ పచ్చిగా లేకుండా మనకి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం వేడి చేసుకొని మీరు ఇవి ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని, వీటి పైన లేయర్ ఉంటుంది కదా, తొక్కుని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది వచ్చేసి ఓట్స్ అండి. ఓట్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, హై ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఓట్స్లో. అట్ ది సేమ్ టైం స్కిన్ టెక్స్చర్కి కానీ అండ్ వెయిట్ లాస్కి కానీ మీకు ఓట్స్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. చాలామంది అనుకుంటుంటారు, మేము ఓట్స్ ఉప్మా తినలేకపోతున్నాం అక్క, ఓట్స్ సూప్ తాగలేకపోతున్నాం అక్క అనుకుంటారు. వాళ్ళు ఇటువంటి లడ్డూస్ ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, మంచి హెల్తీ. మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక ఒక్కటి ఇవ్వండి చాలు. చాలా బలమైనటువంటి ఆహారం అండి, ఇష్టంగా తింటారు కూడా పిల్లలు. అండ్ కొంచెం అంత దాల్చిన చెక్క అండ్ 2 ఇలాచి. దాల్చిన చెక్క మనకి ఫ్లేవర్ బాగుంటుందండి, ఇలాగా వేసుకోండి ఇలాచీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి. కొబ్బరి చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ప్రతిరోజు కొంచెం కోకోనట్ను, ఈ క్రష్డ్ కోకోనట్ అనమాట, అంటే ఎండు కొబ్బరి పొడి కొంచెం బెల్లం కలిపి తినండి. వెయిట్ గెయిన్ అవుతారు, జుట్టు ఊడటం ఆగిపోతుంది, తెలుసా అండి. అలాగే ఇవి వచ్చేసి రైజిన్స్ అనమాట. ద్రాక్ష మీరు ఇక్కడ ఒకటి తిన్నట్లయితే, అంటే కిస్మిస్ అంటారు, ఎండు ద్రాక్ష అంటారు. ఈ కిస్మిస్ని ఒక్కటి తింటే అంతకు 4 గింతలు రక్తం పడుతుందంటండి. బ్లడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించే ఈ లడ్డు ఇలా కొంచెం ప్రీహీట్ చేసుకోండి. మొత్తం అన్నీ కలిపేస్తున్నాను చూడండి నేను ఇక్కడ మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా. ఓకే అండి, ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇలా మొత్తం అన్నీ కలిపేసుకొని, ఇక్కడ నేను మీకు ఇందాక పీనట్స్ చూపించాను కదా, పల్లీలు పైన తొక్కు అంతా తీసేసానండి. లేయర్ మొత్తం తీసేసేయండి. లేయర్ మొత్తం తీసేసి బెల్లం కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మనకి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి దీన్ని. ఇలాగా చాలా ఫైన్ పౌడర్ వచ్చేస్తుందండి. మీరు ఇంకా జల్లించాల్సిన అవసరం, చాలామంది పొడి మెత్తగా ఉంటుందని జల్లిస్తారు, అవసరం లేదండి. ఇలాగా మొత్తం ఒక ప్లేట్లో వేసుకోండి. ఎవరైతే హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ, లేదంటే కొంచెం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ పేషెంట్స్కి కానీ, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళు కానీ అందరూ తీసుకోవచ్చండి. చాలా హెల్తీ లడ్డు. కొంచెం అంతా నెయ్యి రాసుకోండి చేతులకి. నెయ్యి రాసుకొని ఇలాగా చక్కగా ఒక లడ్డులా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒత్తేసుకోండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ముఖ్యంగా పిల్లలకి పెట్టండి, మీ ఆడపిల్లలకి పెట్టండి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి బయటపడతారంటే
ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఈ కరోనా సిచ్యువేషన్లో కూడా మన ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మన అమ్మలు అమ్మమ్మలు చెప్పినటువంటి పాతకాలం నాటి వంటలు మనం తినాల్సిందే. ఈ రోజున మనం ఈ లడ్డూ తీసుకుంటాం వల్ల ఎంత హై ఫైబర్, ప్రోటీన్, బయోటిన్ లడ్డూ లాంటివి చాలా చాలా ఉపయోగపడతాయండి మీకు. ఖచ్చితంగా మీరు తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు పెళ్ళైన వాళ్ళైతే మీరు తయారు చేసుకొని తినండి. పెళ్ళిగాని వాళ్ళైతే తల్లులు మీరు పిల్లలకి చేసి పెట్టండి. జుట్టు ఊడిపోయే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. దయచేసి ఏదైనా సరే ఫ్రిడ్జ్లో మాత్రం నిల్వ ఉంచొద్దు. ఇవి మీరు బయటే పెట్టుకోండి, ఓకేనా. ఇలాగా చక్కగా కొంచెం కొంచెం రాసుకుంటా, చేతులకి నెయ్యి రాసుకుంటా ఇలా లడ్లుని కలుపుకోండి, ఓకేనా. రెడీ అయిపోయాయి ఇప్పుడు నా లడ్లు. ఈరోజు ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించిన ఈ లడ్డు మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. జుట్టు ఊడిపోతున్నా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, లేదు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో ఒక్కటి తీసుకోండి. డైట్ చేసేవాళ్ళు మనకి ప్రోటీన్ ఎక్కువ అవసరం, ఎందుకంటే డైటింగ్లో మనకి నీరసం రాకుండా ఈ లడ్లు మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ డైట్లో ఉన్నప్పుడు నీరసం అనిపిస్తుంది, ఇటువంటి లడ్డు తీసుకోవటం వల్ల నీరసం రాదు, చాలా హెల్తీగా ఉంటాము. 365 days కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా.